సైతాన్ అనగానే, దయ్యం అనగానే వాడు నల్లగా ఉంటాడని. సైతాన్ వేషం వేసేవాడు కూడా ఒళ్ళంతా నల్లంగా రంగు కొట్టుకొని వికారంగా వస్తాడు. అలా ఉండడు సైతాన్. సైతాన్ చాలా అందమైన వాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నల్లటి వాళ్ళని చూసి దయ్యం ముఖం అండి, ఆ దయ్యం ముఖం మాకెందుకు అంటారు? నలుపు చూసి, గుణాన్ని చూసి కాదు. నలుపు ఎప్పుడు కూడా దయ్యం ముఖం కాదు. దయ్యం ఎప్పుడు సౌందర్యవంతుడు. వాడు సౌందర్యం పోవాలా, వాడి స్థానాన్ని తీసేసి దేవుడు కిందికి నెట్టేశాడు. కానీ లూసిఫర్ దయ్యంగా పేరు వచ్చింది, కానీ రూపం మాత్రం సౌందర్యవంతుడే. వాడు చాలా సౌందర్యవంతుడు. నీకు తెలుసో లేదో? వాడిని ఎప్పుడు నల్లగా రూపురేఖలు దిద్దకండి. దయ్యం బొమ్మలు పెడతా ఉంటారు చూడండి, మీకు తెలుసుగా. నల్ల రంగు వేసి కూరలు ఇలా పెట్టి అంత వికారంగా ఉండడు దయ్యంగాడు. మీకు తెలుసో లేదు? వాడు అందంగా ప్రవేశిస్తాడు, అందంగా అందరినీ మోసం చేస్తాడు, సౌందర్యంగా కనపడతాడు, రుచిగా కనపడతాడు, అందరినీ నాశనం చేస్తాడు. మీరేదో నల్లగా ఉంటాడు అనుకుంటున్నారు, భ్రమలు అవి వదిలిపెట్టండి.